హాయ్ అందరికీ నమస్తేనండి. చీరలకి ఈరోజు గంజి పెడదామని నీళ్లు పెట్టుకున్నానండి. నీళ్లు కాగాక ఒక 3 చెంచాలు గంజి పిండి తీసుకొని చన్నీళ్ళల్లో కలిపేసి ఒక గ్లాసు నీళ్ళల్లో దీనిలో పోసానండి. తెల్లుతోంది. ఇప్పుడు ఇది 2-3 చీరలకైనా సరే వస్తుందండి. బాగా స్టిఫ్గా కావాలనుకుంటేనే 2 చీరలకి, లేకపోతే కనుక థిక్గా పెట్టుకుంటే కనుక 2 చీరలకి చక్కగా వస్తుందండి. రోలింగ్కి ఇస్తే షైనింగ్ పోతుంది, తొందరగా కూడా చినుగుతాయండి చీరలు కూడా వాళ్ళు పెట్టే స్టిఫ్నెస్కి. ఇలా చేసుకుంటే కనుక ఐరన్ కూడా అవసరం ఉండదండి. డాబా ఎక్కేసి పైన గోడ మీద ఆఫ్గా చేసేసుకుంటే ఆరేసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇన్ని నీళ్లు తీసుకున్నాము, దానిలో సగం గంజి పోసాము. ఇప్పుడు చీర దానిలో ముంచేసేయడమేనండి. ఈ గంజి మొత్తం కూడా చక్కగా చీరకి పడుతుంది. ఇప్పుడు చూడండి, పెట్టేసేయండి. డాబా మీద ఇట్లాగో గోడ మీద అడ్డంగా ఆరేసామండి చీరని, గంజి పెట్టిన చీరని. దీన్ని ఆరాక చక్కగా హోల్డ్ చేసి ఐరన్ మడత తీసుకుంటే అసలు ఐరన్ కూడా అవసరం లేదండి. మీరు కూడా ఇలాగూ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.